వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీ పర్యటనకు సంబంధించి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ బాలా గారు, రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా ఏపీ సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఒక ప్రాధాన్యత మాత్రం సంతరించుకుంది. ప్రధానంగా చెప్పాలని అంటే, ఒకవైపు వరదలు వచ్చాయి, వరదల తర్వాత ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు, తర్వాత లడ్డు వ్యవహారం, ఈ రెండు అంశాలకు సంబంధించి జరిగిన తర్వాత ఆయన ఢిల్లీ టూర్ మాత్రం ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భం కనబడుతుంది. ఎట్లా ఉండబోతుంది, మీ అంచనా ఏంటి? ఒకటి, ఈరోజు ఢిల్లీ టూర్ ఆయన ఎందుకు వేసుకున్నారంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు ఒత్తిడి స్టార్ట్ అయిందని. ఎందుకు ఒత్తిడి స్టార్ట్ అయిందంటే, భారతదేశం మొత్తం ఈరోజు లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో అది రాజకీయ దుమారంగా మారిపోయింది. ఈ రాజకీయ దుమారం మారిపోతూ హిందూ ప్రజలే తిరగబడుతున్నారు. ఎందుకు తిరగబడుతున్నారంటే, ఇన్ని సంవత్సరాలలో, స్వతంత్ర భారతదేశం ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేని మాకు ఈ ఘర్షణలు, ఈరోజు మీ రాజకీయ లబ్ధి గురించి మా దగ్గర ఎందుకు ఘర్షణలు పెడుతున్నారు? మేము వచ్చి మిమ్మల్ని ఏమన్నా అడిగామా? మా ఇంట్లో కులాల గురించి చూసుకోమని, మా ఇంట్లో మతాల గురించి చూసుకోమని, మా సాంప్రదాయాన్ని చూసుకోమని, మీ ప్రభుత్వానికి మాకు ఏదన్నా అడ్డొస్తే, ప్రాబ్లమ్స్ వస్తే మీరు లా ప్రకారంగా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం మేము అడుగుతామని. అంతేగాని మిమ్మల్ని రాజకీయాలు చేయమని మేము అడగలేదు కదా. కాబట్టి ప్రజలంతా తిరగబడుతున్నారు. ఈరోజు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రేపిన చిచ్చురు అది బుర్జులా అయిపోయేసి ఈరోజు పెద్ద బాంబులా తయారైపోయేసి ఆటం బాంబులా పేలిపోయింది. ఎందుకు అంత పెద్దదైపోయిందంటే, ఎప్పుడైతే రాజకీయాలు మనుషుల యొక్క జీవితాలలోకి, వాళ్ళ సాంప్రదాయాలలోకి, వాళ్ళ యొక్క కట్టుబాటుల్లోకి ఎంటర్ అయిపోతాయో, కామన్ మ్యాన్ యొక్క జీవితం మొత్తం నాశనం అయిపోతుంది, సొసైటీ నాశనం అయిపోతుంది, సమాజం మొత్తం చిన్న భిన్నం అయిపోతుంది. అది చేయకూడదు ఎప్పుడు. కాబట్టి గతంలో మీరు 1980s కంటే ముందు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి పాలిటిక్స్కి కూడా. రెస్పెక్ట్ఫుల్ క్రిటిసిజం ఉన్నింది. కానీ ఇప్పుడు రెస్పెక్ట్ఫుల్ క్రిటిసిజం లేదు. ఇంట్లోకి జ్వరపడిపోయారు. ఈవెన్ బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోయారు. బెడ్రూమ్లో వరకు వెళ్ళిపోయి బెడ్రూమ్లో ఆగారు. ఇంక అక్కడికి నెక్స్ట్ ఫర్దర్ ఇంకో స్టెప్ వేయలేదన్నమాట. ఏం జరుగుతుందని చూపించలేదు. అంత స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మీకు ఖచ్చితంగా కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుంది కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మనం చూసాం ఈరోజే రిజల్ట్స్. కాశ్మీర్ పెద్ద దెబ్బ. ఓకే, హర్యానా గెలిచినా గెలవకపోయినా ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ కాశ్మీర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సోకాల్డ్ సూడోస్ అందరు చెప్పే పదజాలం ఏంటి? మనకు పొరుగు దేశాలకి గొడవలు ఉన్నాయి. వాస్తవానికి గొడవలు లేవు. వీళ్ళు చిచ్చురు పెడితే వాళ్ళు వచ్చి చేయడం తప్పనించి. ఈరోజు ఆ గొడవలన్నీ తొలగిపోతాయి, పటాపంచలైపోతాయి. ఆర్టికల్ 317 రద్దు చేస్తే అయిపోయింది. చేసాం, ఏమైంది? అక్కడున్న ప్రజలు మిమ్మల్ని విశ్వసించట్లేదు కదా. ఈ రాజకీయ లబ్ధి కోసం మీరు ఆర్టికల్ 317 వాడుకున్నారు. అప్పట్లో ఆర్టికల్ 317 ఎందుకు పెట్టినారంటే, ఆ కండిషన్స్ వేరుంటాయి. ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకే ప్రభుత్వాలు నడపాలి ఎప్పుడైనా. వాళ్ళ ఇష్టానుసారం నడపడం కోసం కాదు కదా. ఇప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువ అయిపోయేసరికి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఇష్యూ వరల్డ్ వైడ్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మొటిక్కాయలు వేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారిని పిలిచినట్టున్నారు. పిలిచి ఇప్పుడు ఈయన అంటుంటారు, వీళ్ళ మీడియా రాస్తుంది, వరద బాధితుల కోసం మేము అమౌంట్ అడగడానికి వెళ్ళాం, బడ్జెట్ అడగడానికి వెళ్ళాం. అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ అర్థమైపోయింది, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, వీళ్ళు డబ్బులు ఇచ్చినా మింగేస్తారు, ప్రజలకు ఇవ్వరు, దీనికి ఏదో తూతూ మంత్రం అంటూ బిల్ చూపించేస్తారు. మొన్ననే సోషల్ మీడియాలో కూడా వస్తుంది, ఓన్లీ వాటర్ బాటిల్కి కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి, అగ్గిబిట్టలకి కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి, అలాగే క్యాండిల్స్ కూడా కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయాయి. మాట్లాడదాం. ప్రధానంగా ఇక కేంద్ర ప్రభుత్వానికి వరదల విషయానికి సంబంధించి అంటే కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంది. ప్రస్తుతానికి సంబంధించి దాదాపు 8,000 కోట్ల రూపాయలు పోలవరానికి, అదేవిధంగా వరద సహాయానికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు అర్జించింది కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా వారు భాగస్వామ్యం ఉన్నప్పటికీ, వీరు లేకపోతే ఆ పార్టీ ఇంకా బీజేపీ కేంద్రంలో మనుగడ కొనసాగలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 1,700 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇక మనం అటు సైడ్ చూస్తే మహారాష్ట్రకు సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసిన పరిస్థితి. అంటే ఎట్లా చూస్తారు? ఒకటి, రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం చీలికలు అవ్వబోతుంది. ఎందుకంటే బీజేపీ ఏదో ఒక రోజు లెఫ్ట్ లెగ్తో ఈ కూటమిలో ఉన్న భాగస్వామ్యాలు ఇద్దరు అవుతుందో వాళ్ళని తనైపోతుంది. ఏదో తమిళనాడు నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ మద్దతు దొరకగానే ఇమీడియట్లీ ఈ కూటమిలో ఉన్న
జనసేనని టీడీపీ పార్టీని లెఫ్ట్ లెగ్లో తన్నేసి ఖచ్చితంగా ఇది మళ్ళీ మెజారిటీతో సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది, వీళ్ళ ఆటను కట్టించాలని చెప్పేసి అని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి అన్నీ తెలుసు. వీళ్ళు గతంలో 2014 నుంచి 19 వరకు ఏం చేశారో తెలియదా? తెలిసినప్పుడు డబ్బులు ఇచ్చిన దాన్ని ఏ విధంగా మింగేశారు, ఏ విధంగా రూటింగ్ చేశారు, ఏ విధంగా బిల్స్ తీసుకొచ్చారు, ఏ విధంగా జెన్యూన్ బిల్స్ లేనివని మొత్తం ఫేక్ బిల్లులు పెట్టారు, ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఈ తెలిసిన వాటి అన్ని దాని గురించి కూడా వాళ్ళకి అర్థమైపోయే వీళ్ళకు డబ్బులు ఇచ్చినా మింగేస్తారు, డబ్బులు ఇచ్చినా స్కామ్ చేస్తారు, డబ్బులు ఇచ్చినా మొత్తం డైల్యూట్ చేస్తారు, వీళ్ళు ప్రజలకి ఖర్చు పెట్టరు అని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయే ఈరోజు వాళ్ళు అడిగిన దాంట్లో పావులానో 10 రూపాయో 30 పావులానో ఇస్తున్నారు తప్ప అడిగినట్టు ఇవ్వట్లేదు. ఏ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకాలు అయితే లేవు. అది క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది మనం చూస్తుంటే. ఓకే, ఇక దాంతోపాటు అంటే పోలవరానికి సంబంధించి 1,00,000 కోట్లకు పైగా అంచనా వేసినారు. అయినప్పటికీ కూడా 2,800 కోట్లు మాత్రమే ఇక అనౌన్స్ చేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. అంటే ఎందుకు ఆ నిధులు తీసుకురావడంలో, లేకపోతే అక్కడ నుండి బడ్జెట్కి సంబంధించిన తీసుకురావడంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా అంటే ఏం చెప్తారు అసలు? ఈ 2024 నుంచి 2029 వరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హై అమౌంట్ని పోలవరం ప్రాజెక్టు మీద ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని నమ్మి 1 రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే 2014 నుంచి 19లో వీళ్ళు పోలవరాన్ని అడ్డం పెట్టుకొని వైట్ ఎలిఫెంట్గా దాన్ని వాడుకొని డబ్బులు ఏ విధంగా తీశారు అన్నది అక్కడ కళ్ళకి అద్దాలు పెట్టుకొని చూసినట్టు నీట్గా కనిపించేస్తుంది. సో వీళ్ళు ఇప్పుడు కూడా దాన్ని వైట్ ఎలిఫెంట్ కింద వాడుకోవడం కోసమే ఈ రోజు మళ్ళీ పోలవరం తెర మీదకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి క్లియర్ కట్గా అయిపోయింది. అండ్ ఇంకొకటి, పోలవరం ప్రాజెక్టు నాకు తెలిసి ఇంకొక 30 ఏళ్ళకి కూడా కంప్లీట్ అవ్వదు, ఇంకొక 30 సంవత్సరాలు ఈజీగా పడుతుంది కంప్లీట్. జాతీయ హోదా ఇచ్చారు, మిగతా జాతీయ హోదా ఇచ్చినా మీరు పోలవరం ప్రాజెక్ట్లో ఒకసారి చూసుకుంటే అసలు పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రపోజలే రాంగ్ ప్రపోజల్, ప్లేస్ ప్రపోజల్ రాంగ్. వాళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేసిన ప్లేస్ ఉందో ఆ ప్లేసే రాంగ్ ప్లేస్. యాక్చువల్గా ఐడెంటిఫై చేసిన ప్లేస్ వేరు. ఈ వీళ్ళ యొక్క రాజకీయాల లబ్ధి కోసము, కాంట్రాక్టర్లకు బెనిఫిట్ చేయడం కోసము, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వీళ్ళు కమిషన్లు బయట తీసుకోవడం కోసము చేసే ఈ దందా గురించి మీకు ఇంకోటి విషయం చెప్తాను చూడండి. సో కాల్డ్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ హవాలా మనీ ఎక్కడి నుంచి జరుగుతుందో తెలుసా మీకు? హైదరాబాద్లో ఓల్డ్ సిటీ నుంచి జరుగుతుంది. ఓల్డ్ సిటీ అంటే ముస్లిమ్స్ కాదు, మళ్ళీ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అంటే అఫ్జల్గంజ్, ఆ బిజినెస్ ఏరియా ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో, మన సౌత్ ఇండియాని ఈరోజు తొక్కేస్తున్నది మార్వాడీస్. నార్త్ ఇండియన్స్ వచ్చి మొత్తం ఇక్కడ హవాలాని ఎస్టాబ్లిష్ చేసి మన యొక్క ఎదుగుదలని, మన దగ్గర డబ్బుల్ని మొత్తం లాగేసుకునే వాళ్ళు హవాలా జోన్గా మారిపోయింది. అఫ్జల్గంజ్ ఏరియా, మీకు బేగం బజార్, మొత్తం ఆ ఏరియాస్ మొత్తం అని చూసుకుంటే మొత్తం అంత హవాలానే. అక్కడి నుంచే మొత్తం హవాలా అంతా నడుస్తుంది. పోలీస్ వాళ్ళకి తెలుసు, ఇక్కడున్న గవర్నమెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరికి కావాలంటే వాళ్ళ క్యాష్ ఫ్లో జరుగుతూ ఉంటుంది కదా, కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. సో ఈ కాంట్రాక్టర్లు అందరూ ఏం చేస్తారంటే వీళ్ళ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, కానీ వీళ్ళు డొలా కంపెనీలు పెట్టి ఆ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసి దానికి బిల్లు రూపంలో అక్కడి నుంచి తీసుకొని అక్కడి నుంచి సప్లై తీసుకొని అక్కడి నుంచి క్యాష్లు తీసుకుంటారు. ఇది వీళ్ళు జరిగే ట్రాన్సాక్షన్స్ మనం చూసాం. ఏ విధంగా అయితే ఫైబర్ గ్రిడ్ మీద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు చూసారా, అదే హవాలా అంటే. రూటింగ్ ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఇంకో కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఎట్లా పోతుందని చెప్పేసాను. మొన్న ఎవరో ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారము మనీ ట్రయల్ ఖచ్చితంగా జరగాలని చెప్పేసి. ఆయన అంత ఏజ్ వచ్చింది, ఆయనకు కాస్త కొంచెం అంటే ఆయన కూడా ఒక అడ్వకేటే. ఒకటి ఆలోచించాలి, ఆయన కరప్షన్ యాక్ట్లో ఓన్లీ మనీ ట్రయల్ ఒకటే ఉందా? మిస్యూజ్ ఆఫ్ పవర్ లేదా? ఓన్లీ కరప్షన్కి మనీ ట్రయల్ ఒకటే జరగాలనా? మనీ ట్రయల్ ఒకటే కాదు, ఈవెన్ మిస్యూజ్ ఆఫ్ పవర్ దాంట్లో కూడా వస్తుంది. ఆ మిస్యూజ్ ఆఫ్ పవర్ జరిగిందనేదే కదా ఇక్కడ మెయిన్ కేసు అంతా. ఓకే, సో ఇవన్నీ చూసి కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళ మీద విశ్వసనీయతించట్లేదు, విశ్వాసం అనేది లేదు. విశ్వాసం లేదంటున్నారు. ఈయననేమో పూర్తిగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. మరి కామనే కదా, ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇప్పుడు విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది జనరల్గా? ఇప్పుడు మీరున్నారు ప్రశాంత్ గారు, నా మీద మీకు నమ్మకం ఉందనుకోండి, నేను ఫోన్ చేస్తాను, హలో ప్రశాంత్ గారు నాకు చిన్న హెల్ప్ కావాలండి అంటే, ఏంటి బాలా గారు అంటారు, నాకు ఇట్లా ఒక సమ్ అమౌంట్ కావాలండి, పర్సెంట్ పంపిస్తాను ఇవ్వండి, ఓకే అని పంపించండి అంటారు. అయిపోయింది కదా. మీరు ఇవ్వలేకపోతే నేను ఏం చేస్తాను, రోజు మీ చుట్టూ తిరుగుతాను, తిరగమ్మ తిరుగు, నీ చుట్టూ తిరుగు అని చెప్పేసాను. 10 సార్లు తిరిగితే అప్పుడు మీరు 11 సారి చిచి రోజు తిరుగుతున్నారు కదా, సరే ఏమైద్దిలో ఒకసారి ఇద్దాంలే అనుకొని అలా మొహాన్ని పడేస్తారు. అవునా? ఇంతే కదా, మాటానికి వేస్తారు.
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, ఇలా బాధ భరించలేక వీళ్ళు ఇంకా కదలరా బాబు ఇక్కడి నుంచి అని చెప్పేసి వాళ్ళకి బాధ భరించలేరు అంటున్నారు. అసలు సెంట్రల్ గవర్నమెంటే మా ఎంపీల మీద ఆధారపడి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ రేపో మాపో డిఎంకే మద్దతు ఇవ్వబోతుంది. రేపో మాపో డిఎంకే మద్దతు ఇస్తే మీ పరిస్థితి ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మీ మినిస్టర్లు మొత్తం ఆ నుంచి లెఫ్ట్ లెగ్ తో ఫట్ మన కొట్టింది అనుకోండి, వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దూకుతారు అట్లా చబేల్ మనసి. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనే సిచ్యువేషన్ కూడా అది హైలీ ఇంపాసిబుల్ అండి. జమిలీ ఎలక్షన్స్ రావడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. బట్ కానీ నాకు మీ క్వశ్చన్ అర్థమైంది, జమిలీ ఎలక్షన్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. కానీ అది కూడా కాదు. కానీ హార్డ్లీ ఈ కూటమి ప్రభుత్వం 2-2.5 సంవత్సరాల కంటే ఎక్కువగా రన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇప్పుడే వీళ్ళిద్దరు డిప్యూటీ సీఎం ఏ విధంగా కొట్టుకుంటున్నారు. రైట్. ఇంకొక అంటే క్వశ్చన్, అంటే ప్రజలందరూ చర్చించుకుంటున్నారు, ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఉంది, ఇక డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా. వెళ్ళట్లేదు కాదు, వెళ్ళనివ్వట్లేదు. ఎవరు వెళ్ళట్లేదు కాదు, వెళ్ళనివ్వట్లేదు. పొరపాటున పవన్ కళ్యాణ్ గాని ఒకవేళ వెళ్తే బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎక్కడ పడేసి పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారో అని చెప్పేసి అని కూటమిలో ఒక భయం అనేది ఏర్పాటు అయిపోయింది. సో దానివల్ల మీకు ఏమైపోతుందంటే కూటమి ప్రభుత్వానికి ఎక్కడో గండి పడుతుంది అనే ఒక భయం గట్టిగా కూటమి ప్రభుత్వానికి ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవేళ వెళ్ళారనుకోండి, సపోజ్ అక్కడున్న నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు పిలిచి, भाई पवन कल्याण जी आप एक काम करो, हम रूट मैप देते हैं आपको, वो रूट मैप के हिसाब से आप चलो అన్నారు అనుకోండి, जी हुजूर हम चलते हम चलाएंगे అని ఈయన అంటారు. అప్పుడు ఏమంటారు, ఆయన రూట్ మ్యాప్ ఇస్తాడు. ఏంటి రూట్ మ్యాప్ అంటే, వాయించి పడదొబ్బే ప్రజెంట్ గవర్నమెంట్ లో నువ్వు ఉండి ఇష్టానుసారం నీ ఇష్టం వచ్చినట్టు చేయి, తర్వాత మేము చూసుకుంటాం ఏమున్నా వెనకాల నుంచి అనుకోండి. ఈయన ఏం చేస్తాడు, ప్రజెంట్ కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా లెఫ్ట్ అండ్ రైట్ పీక్ పడదొప్పుతాడు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు, గవర్నమెంట్ కి చెడపేరు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. అప్పుడు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు, ప్రజెంట్ చంద్రబాబు నాయుడు మీద అవిశ్వాసం ఏర్పాటుపోతుంది. అప్పుడు మొత్తం అంతా ఈయన కూడా రోడ్ మీదకి వచ్చేసి రండి, రోడ్ మీదకి రండి, ఏగండి, పరిగెత్తండి, దూకండి అంటాడు. ప్రజలంతా దూరం మీద అక్కడ ఆర్టికల్ 356 ఇంపోజ్ చేస్తారు, ఎమర్జెన్సీ వచ్చేస్తుంది. మళ్ళీ కమాన్ మీరు గవర్నమెంట్ అంతా ఫామ్ చేసుకుంటే ఎవరో డిసైడ్ చేసుకుంటే సీఎం అని సెంట్రల్ గవర్నమెంట్ అనేది కాశ్మీర్లో చూడలేదా, సేమ్ టు సేమ్ తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఇప్పుడు ఇక్కడ కూడా అయిపోయింది. జెండాపై కపిల రాజు, ఇప్పుడు వాళ్ళ జెండాపై కపిల్ రాజు మీకు తెలుసు కదా, వాళ్ళ ఫేవరెట్ జెండాపై కపిల్ రాజు, అది పట్టుకొని ఆయన కూడా పోతారు. ఇంకో వెహికల్ ఎక్కుతాడు, ఆయన జుమ్మని ఢిల్లీలో దిగుతాడు, అక్కడి నుంచి అపాయింట్మెంట్ తీసుకుంటాడు, సీఎం అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంత జరుగుతుంది అంటారా? సుదీర్ఘమైన 40 సంవత్సరాల అనుభవం. సో వాట్ చంద్రబాబు నాయుడు నాకు విషయం. సో వాట్ అయితే ఏమండి 65 years రిటైర్డ్ అయిపోతున్నాం మన ఇళ్లలో. నేను ఫ్యాక్చువల్ సిచ్యువేషన్స్ కొన్ని మాట్లాడతా, నేను ప్రజలకు కూడా అడుగుతున్నా. మీ ఇంట్లో ముస్లోళ్ళు ఉంటే మీరు సరిగ్గానే నీకేం తెలియదు నువ్వు మూసుకొని కూర్చోని చెప్తారు కదా, రాష్ట్రానికి ఎట్లా ముస్లోళ్ళని సీఎం చేస్తున్నారా మీరు? నాకు అర్థం కాదు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నని, మీ తాతల్ని, మీ పెద్దవాళ్ళని మీరు గౌరవించరు, మీరు వాళ్ళకు ఓట్లేసి ముస్లోళ్ళని తయారు చేస్తున్నారు, వాళ్ళు మనల్ని పట్టించుకుంటారు. నోకియా వాడే వాళ్ళని తీసుకొచ్చేసి మీరు ఈరోజు యాపిల్ ఆండ్రాయిడ్ వాడమంటే ఎట్లా ఉంటుంది? సేమ్ వాళ్ళ థాట్స్ కూడా. టెక్నాలజీని పరిచయం చేసిందే తెలుగు రాష్ట్రాలకి చంద్రబాబు నాయుడు కదా. టెక్నాలజీని పరిచయం చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి రాహుల్ గాంధీ లాన్ ఏమైపోవాలి, రాజీవ్ గాంధీ ఏమైపోవాలి? రైట్. ఇంకొకటి, సత్యకుమార్ ఒక సీఎం కి లెటర్ రాశారు, వైఎస్ఆర్ కడప జిల్లాకి సంబంధించి జిల్లా పేరును మార్చాలి, కడపగానే ఉంచాలి అనేది కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? నిజంగా అంటే నేను క్వశ్చన్ చెప్తాను, ఇది అతను రాసిన లేఖ కాదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఒకరితో లేఖ అది ప్రొసీజర్ అంటారు, చూస్తారు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు దీన్ని. అంటే మీరు ఎందుకు ఇలా చేశారయ్యా అంటే, చూడండి సార్, ప్రజల నుంచి అక్కడ ఎక్కువ రివోల్టేషన్ వచ్చింది కాబట్టి ప్రజలందరూ కలిసి ఒకతను లెటర్ రాశాడు, గవర్నమెంట్కి ఆ లెటర్ వచ్చింది, ఆ గవర్నమెంట్ వచ్చిన లెటర్ని మేము దీర్ఘంగా పరిశీలించి మేము ప్రజల యొక్క మేలు కోసమే ఈ రోజు ఇది మారుస్తున్నామని చెప్పి చెప్తారనమాట. ఇది వాస్తవం ఏంటి, వీళ్ళే ఫస్ట్ వాడికి డైరెక్షన్స్ ఇచ్చి ఉంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మొత్తం వాడికి డైరెక్షన్స్ ఇచ్చి నువ్వు లెటర్ రాయరా, తర్వాత మేము ప్రాసెస్ చేస్తాము, ప్రొసీజర్ ప్రకారం చేసామని చెప్తాము అంటారు. అర్థమైనా మీకు? ఇప్పుడు ఆ లెటర్ ని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు, నోటిఫికేషన్ కాల్ ఫార్ చేస్తారు. ఒక మంత్రి అండి. సో వాట్ అండి, నేను అదే అంటున్నా. సో వాట్, ఒక లెటర్ అయితే కావాలి కదా, ఎక్కడో ఒక చోటు నుంచి ఒక బీజం అయితే పడాలి కదా. మంత్రియే, ప్రభుత్వంలో ఉన్న మంత్రియే
ఇది మార్చండి అంటూ ఆయన ఏం చెప్తాడు, నా దగ్గర చాలా మంది ప్రజలందరూ మా దగ్గర రోజు వచ్చి గోల పెట్టుకుంటున్నారు ఆ పాపం వాళ్ళ ఆవేదన భరించలేకుండా నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏదో చెయ్యాలి కాబట్టి మీకు లేఖ రాస్తాను అని అంటాడు. లేఖ రాస్తాడు, వాళ్ళు ఏం చేస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు, పబ్లిక్ నోటిఫికేషన్స్ ఇస్తారు, అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయమంటారు, అబ్జెక్షన్స్ పెట్టేవాళ్ళు పెడతారు, పెట్టని వాళ్ళు పెట్టరు. పెట్టినా వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఎక్కువ శాతం ప్రపోజ్ చేస్తారు, మద్దతు ఇచ్చామని చెప్తారు, ఆన్లైన్లో ఏదో చూపిస్తారు, అయిపోయింది, జీవో ఇష్యూ చేస్తారు, అయిపోయాయి, కేల్కతం దుకాన్ బంద్, ఇంకేముంది అక్కడ. ఇదే లీగలైజ్డ్ క్రైమ్ అంటారు దీన్ని, ప్రాసెస్డ్ లీగలైజ్డ్ క్రైమ్. అంటే డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతూనే క్రైమ్ని ఏ విధంగా చేయొచ్చు అన్నదన్నమాట. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒకడు లెటర్ పెడతాడు, అది ఫార్వర్డ్ చేస్తారు, దాన్ని ఇంకొకరు అప్రూవల్ చేస్తారు, ఇంకొకరు ఎగ్జామిన్ చేస్తారు, ఇంకొకరు ఆథరైజ్ చేస్తారు, అయిపోయింది. చూసారా, ప్రజలందరూ ఓకే అన్నారు కాబట్టి మేము జీవో ఇచ్చాము, పేరు కూడా మార్చాము. ఇది రైట్. ఇక ఒక వార్తలు వస్తూ ఉన్నాయి, ప్రధానంగా కూటమిలో లుకలుకలు, అంటే కూటమికి సంబంధించిన నాయకుల మధ్యలో పూర్తిగా సామరస్యంగా లేదు, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న సందర్భం కనబడతా ఉంది. ఇటు సత్యకుమార్ మాజీ మంత్రి సత్యకుమార్, అదేవిధంగా ఇక పరిటాల శ్రీరామ్ మధ్యలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది కూడా ప్రధానమైన అంశం. అంటే ఇక మొదలైనట్టేనా కూటమిలో ఇష్యూకి సంబంధించి? ఒకటి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా హ్యాపీగా లేడు, ఎవరి దగ్గర పవర్స్ లేవు, కనీసం వీళ్ళు ఒక ప్యూన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునేంత పవర్ వీళ్ళ దగ్గర లేక ఈ రోజు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. ఎందుకంటే పవర్ మొత్తం అంటే సెంటర్ జోన్ అయిపోయింది. ఒకటి చంద్రబాబు నాయుడు దగ్గర, లేదు లోకేష్ దగ్గర, వీళ్ళిద్దరు అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎవరండి అసలు? అక్కడ డీసీఎం మాత్రమే ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు ఆ డీసీఎం? గవర్నమెంట్ అఫీషియల్ క్వార్టర్స్ లో ఉంటాడు ఆయన, ప్రభుత్వం ఇచ్చిన ప్లేసెస్ లో ఉండడు ఆయన. ఆయనకైనా సొంతంగా పెట్టుకున్నాడు దుకాణము. అసలు ఎక్కడున్నాడు ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం? ఆయన దుకాణం పెట్టుకుని ఆయన పొలిటికల్ పార్టీ ఆఫీస్ లోనే ఆడే కూర్చుంటారు, మొత్తం ప్రభుత్వం ఆడికే పోతుంది. ఏం జరుగుతుంది అక్కడ? ఆయనకి ఏం చెప్పారంటే, గుత్తకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసారనమాట పవన్ కళ్యాణ్ గారు. బాబు నీకు టైటిల్ ఇస్తాము డీసీఎం అని టైటిల్. డీసీఎం అంటే మళ్ళీ నువ్వు వ్యాన్ అనుకుండేవు, నీ వ్యాన్ని పెట్టుకుని డీసీఎం పెట్టుకోకు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుక్కో, ఏమైనా చేసుకో, మా జోలికి మాత్రం రాక అని చెప్పి ఆయనకి ఇచ్చేసాడు. ఆయన గవర్నమెంట్లో ఏం అడగడు. ఎవరు వెళ్ళి ఏమన్నా కావాలన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెళ్ళినా కూడా మీరు నా దగ్గర రావద్దండి అంటాడు. అలా ఎంతోమంది వెళ్ళాడు తెలుసా మీకు? రిప్రజెంటేషన్ తీసుకొని చాలా మంది వెళ్తే వాళ్ళతో అన్నాడంట, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మీరు ఎవరు మా దగ్గర రావద్దండి అన్నాడంట. కులానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రావద్దండి, ఎంప్లాయీస్ ఎవరు నా దగ్గర రావద్దండి, ఏమన్నా మీరు గవర్నమెంట్, మరి నువ్వే కదా గవర్నమెంట్, నాతో కదా నాతో మాట్లాడద్దని అంటాడంట. అంతే కదా, ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా. కులాన్ని అడ్డం పెట్టుకొని రాకండి. ఎందుకు రారండి కులాన్ని అడ్డం పెట్టుకొని? నిన్ను ఓట్లు వేసింది దేనికోసము? నువ్వైనా పైనుంచి దిగొచ్చినాడువా? ఒక కులం వేస్తేనే వాట్ ఎవర్ అండి, ఒక కులం వేస్తేనే నువ్వు గెలిచావని మేము వేసామా లేదా నీకు సాలిడ్ గా? రైట్, సాలిడ్ గా మేము నీకు పని చేసాం కదా, కులం తరపు నుంచి పనిచేస్తాం కదా. మరి ఏం మాయరోగం వచ్చింది నీకు? కులం వస్తే కులం వద్దంటావా? కులాన్ని బహిష్కరించమంటావా? కులాన్ని పక్క జరిపేయమంటావా? కులానికి అపాయింట్మెంట్ ఇవ్వవా? ఎవరి కోసం నువ్వు ఉండేది మాకు అర్థం కాలా. మేమెందుకు మోయాలి నిన్ను? కులవాస్తులు కూడా అడుగుతారు కదా. దాన్ని వాళ్ళు అడిగితే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు, అసలు వాళ్ళ కులంలోనే ఏడుస్తున్నారు. ఈయన ఎందుకు సీఎం డీసీఎం చేసామరా బాబు, ఎందుకు గెలిపించారా బాబు కనీసం అని చెప్పేసి. నాకు తెలిసి నెక్స్ట్ టర్మ్ గెలిచే అవకాశాలు అయితే లేవు. మీరేమి ఇలా అంటున్నారు? గతంలో కూడా ఓన్లీ జగన్ కేంద్రీకృతమయ్యే అధికారం మొత్తం జగనే చేశారు తప్ప ఎవరికి కూడా ఏ మంత్రులకు కూడా స్వేచ్ఛనివ్వలేదు. ఆ ఒక కానిస్టేబుల్ ని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా జగన్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా గతంలో బాగుబాటంగానే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. సరే, అలా చేశారు కాబట్టే కదా ప్రజలందరూ వాళ్ళని విశ్వసించకుండా వాళ్ళని తిరుగుబాటు చేసి ఓట్లేసి ఇంకొన్ని గెలిపించారు. మీరు కూడా అదే పని చేస్తే ఏమైంది? జగన్ అలా చేశాడని అలిగేషన్స్ తోనే కదా ఓడిపోయాడు. ఇప్పుడు మీరు చేసేది ఏంటి? మీరు చేసేది కూడా అదే కదా. దెన్ డిఫరెన్స్ ఏముంది అక్కడ? సో అంటే జగన్ ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి రేపు మీరు ఓడిపోబోతున్నారా? అంటే మీరు మధ్యలోనే ఓడిపోతారా? మధ్యలోనే దిగిపోతారా? మధ్యలోనే ఈ కూటమి ప్రభుత్వం చిన్న భిన్నం అయిపోతుందా? అంటే వాళ్ళకి వాళ్ళే యాక్సెప్ట్ చేసినట్టే కదా. అంతే కదా, వాళ్ళకి వాళ్ళే. ఈరోజు జగన్కి ప్రచార రథాలు ఎవరన్నా ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వమే ఉంది. ఎందుకో చెప్పనా మీకు, ప్రజల మదిలో నుంచి వెళ్ళిపోకుండా మైమరిపించకుండా 24 గంటలు వీళ్ళు జగన్ 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 జగన్. అట్లనే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి నోట కూడా జగన్ జగన్, అదే ఒక సాంగ్ ఉంది, రావాలి జగన్ కావాలి జగన్. అలా వీళ్ళే ప్రచారం చేస్తారు, వీళ్ళు ప్రచారం రోజు చేస్తున్నారు, జగన్ 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 అని చెప్పేసి. ఇంకా అయిపోయింది. ప్రజల మధ్యలో ఏముంటది మైండ్లలో?
24 గంటలు జగనే 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 జగనే. రేపు మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది అనుకోండి, ఈ ప్రభుత్వం పాయ జగన్ వచ్చా మళ్ళీ. రైట్. ఎట్లా ఉండబోతుంది అంటే ఢిల్లీ టూర్ తర్వాత ఇక మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు? ఏమీ లేదండి, ఢిల్లీ టూర్ ఏంటంటే చెప్పాను కదా మీకు స్టార్టింగ్ లోనే, మందలించడం కోసం పిలిచారు. నాకు కూడా వేగుల వారి సమాచారం ద్వారా వచ్చింది. అంటే ఎట్లా అంటే కొన్ని ఛానల్లో చెప్తుంటారు ఈ యాంకర్లు జర్నలిస్టులు, మాకు వచ్చిన సమాచారం, మాకు కూడా అట్లే వచ్చిన సమాచారం, ఎవరో గుసగుసలు గసగుసలు అనుకునే సమాచారాలు మీరు ఎట్లా సమాచారాల గురించి డిస్క్లోజ్ చేయరో మేము కూడా అంతే. సో మాకు కూడా తెలిసింది, వాళ్ళకి ఏంటంటే మందలించడం కోసం పిలిచారు, అంతకుమించి ఏం లేదు అక్కడ పెద్ద. వీళ్ళని ఏదో కూర్చోపెట్టి అక్కడ రాజభోగ్యాలని చేసి వీళ్ళు అడిగిన ఇచ్చి పంపించడం కోసం ఏం రాలేదు, జస్ట్ చివాట్లు పెట్టి పంపించడానికి వచ్చారు అంతే. ఓకే. మొత్తానికి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇక రానున్న రోజులలో? ఇప్పుడు సూపర్ 6కి సంబంధించి కూడా దాదాపు మేము అన్ని అమలు చేస్తామనేది కూడా చంద్రబాబు చెప్తున్న సందర్భం. ఎట్లా ఉండబోతుంది ఆ ఎఫెక్ట్? ఈ ప్రభుత్వం కొనసాగితే 2028 కూడా మేము పథకాలని కొనసాగిస్తామని అంటారు, కానీ ఒక పథకం కూడా వచ్చింది, చూసుకోండి కావాలంటే. అన్నిటినీ పూర్తిగా పోలవరం కూడా నేను అదే అంటున్నానండి, 2028 కూడా అంటున్నా నేను. 2028 డిసెంబర్కి కూడా మేము అన్ని చేస్తామని అంటారు, కానీ మిగతా రోజులు ఏం చేశారంటే ఏం చెప్పరు. ఇంకో విషయం చెప్తాను చూడండి, ప్రభుత్వానికి కనీసం 6 నెలలు టైం ఇవ్వరా అంటారు. బుద్ధి బుర్ర ఉందా? కొత్త వాళ్ళకంటే టైం ఇస్తారు, మీకెందుకు టైం ఇచ్చేది నాకు అర్థం కాదు. మీరు అంతకుముందు చెప్పింది ఏంటి? నేనుంటే చేసేవాడిని, నేనుంటే ఇసిరేసేవాడిని, నేనుంటే అది చేసేవాడిని. మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు చూస్తానే భయం వచ్చేస్తుంది, వామ్మో చూసారా ప్రజలందరూ తెలుసుకోవాలి. మా తెలియదా ఏంది? నువ్వు చెప్పాలనా? మా తెలుసు కదా, బడ్జెట్ లోటు బడ్జెట్ నువ్వే కదా చెప్పింది, ఏమున్నా నేను చేస్తా, లోటు బడ్జెట్ ఉన్నా నేను చేస్తా. ఇప్పుడు నువ్వెందుకు అంటున్నావా లోటు బడ్జెట్ అని? ప్రజల ముందుకు వచ్చి క్షమించమని అడగాలి. బాబు నేను తప్పు చెప్పాను, ప్రచారంలో మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని అందరూ దగా చేసి నేను గెలిచాను, నేను ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ అడగాలి. అలా అడగకుండా అసెంబ్లీలో కూర్చొని పీపీటీలు వేసి చూస్తూ అంటే గుండెలు భయం వేస్తుంది, ముందుకెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నా. ఎవడు రమ్మన్నాడు అసలుకి? మేము రమ్మన్నామా? మేము కోరుకున్నామా? రావయ్యారా నువ్వే మాకు దిక్కు అని చెప్పామా? రాకుండా శుభ్రంగా రిటైర్డ్ ఇంట్లో కూర్చోండాల్సింది, ఎవరో ఒకరు వస్తారు. వరద వచ్చినప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నారు, ఆ తర్వాత ఏం ఉపయోగం అండి ప్రజల మధ్యలో ఉండి? ప్రాణాలు పోయిన తర్వాత మీరు ముందే అదేదో మేల్కొని సరిగ్గా పనిచేసి ఉండింటే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. ఇంతమంది ప్రజలు ఒకటండి, మీరు ఇచ్చే 25,000 గురించో లేకపోతే 3,000 గురించో ఎవరు ప్రజలు ఆశించలేదు. ఒక పని చేయండి, ఈ డబ్బులే వద్దు మాకు, ప్రతి ఇంటికి వాళ్ళ ఇంట్లో పోయిన సామాన్లన్నీ తెచ్చివ్వండి, ఏం అక్కర్లేదు. ఫ్రిడ్జ్, కూలరు, టీవీ, బండి ఏవైతే మొత్తం తెచ్చివ్వండి చాలు మాకు. మీరు నిజంగా ప్రజల మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంది కదా, ప్రజలంటే మీకు చాలా అభిమానం కదా, ప్రజలే మీకు దేవుళ్ళు కదా, ప్రజా సమస్యలే మీకు పెద్ద పీఠం కదా, మరి ఆ పని చేయండి సార్. చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఏం అక్కర్లేదు, కానీ ఎక్స్‌గ్రేషియా వాళ్ళ ఇంట్లో సామాన్లు కొనిచ్చండి సార్. మరి అవి కొనిస్తే చాలు కదండి, డబ్బులు ఎందుకండి ఎక్స్‌గ్రేషియా? మళ్ళీ చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి 30 సంవత్సరాల వరకు వాళ్ళకు పెన్షన్ ఇచ్చే విధంగా వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ ఒకటి ఇవ్వండి సార్. మరి అంతే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే సీఎం ఢిల్లీ టూర్ పైన ఇక ఒరిగేది ఏమీ లేదని మీరు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఏం జరగబోతుంది? నిజంగా వరదకు సంబంధించిన సహాయార్థం ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళాము, ఇక అనుకున్న దానికంటే ఎక్కువగా కేంద్ర నిధులు ఇస్తుందనేది కూడా మేము నమ్ముతున్నాం అనేది కూడా చంద్రబాబు చెప్తా ఉన్నారు. ఇక ఏం జరగబోతుంది అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నేను మీ ప్రశాంత్.